హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా పెనం చూపిస్తున్నాను అనమాట, మూకుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఐటమ్స్ చూపించకుండా బంగాళదుంప ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. బంగాళదుంపలు కట్ చేసి ముక్కలు పెట్టాను అనమాట. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అనమాట: పసుపు, సాల్ట్, కారం అన్నమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా బంగాళదుంపలు ముక్కలు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఓన్లీ ఫ్రై అన్నమాట, ఆయిల్తోనే. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. దీనికి ఒక స్పూన్ కూడా పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పసుపు వేసి ఈ విధంగా కలుపుతున్నాం అనమాట. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. నేను చేత్తోనే వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. సరిపడా కారం కూడా చేత్తోనే వేసేస్తున్నాను అనమాట. మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ ఆయిల్తోనే అనమాట. దీంట్లో ఉల్లిపాయలు కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమీ ఇలా ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే ఆలు అంటే బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకుని సరిపడా ఆయిల్లో సాల్ట్, కారం, పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకోవటమే అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది అనమాట, కంప్లీట్గా ఫ్రై అనమాట, పొటాటో ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా దీనికి అయితే ఏమీ అవసరం లేదు. మా ఇంట్లో మేము ఈ విధంగా అమ్మ కానీ లేకపోతే నేను కానీ ఇదే విధంగా చేస్తామన్నమాట, ఫ్రై అనమాట ఫ్రెండ్స్. కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఇంకో టైప్లో చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఫ్రై అనేది. కానీ ఏంటంటే ఇది ఓన్లీ ఆయిల్, వాటర్ అంటూ ఏమీ లేకుండా ఆయిల్ మీదే సన్న శాఖతో మగ్గుద్ది అనమాట, కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. కట్టేస్తున్నా కింద.